ఏదో సినిమాలో చెప్పినట్లు రోడ్డు ప్రమాదం అంటే బైకో కారో రోడ్డుపై పడిపోవడం కాదు, ఓ కుటుంబం రోడ్డున పడటం. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబంలో సంపాదించే ఇల్లాలు రోడ్డు ప్రమాదంలో దూరమవడం వారికి పెద్ద కష్టమే తెచ్చిపెట్టింది. హైదరాబాద్లో డిసెంబర్ 10న జరిగిన ప్రమాదం 3 పిల్లలకు తల్లిని లేకుండా చేసింది. పక్షపాతం వచ్చి మంచానికే పరిమితమైన భర్తను ఒంటరిని చేసింది. కోటి ప్రధాన రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇప్పటి వరకు కారును గుర్తించలేకపోయారు. హైదరాబాద్ కు చెందిన యాదగిరి, ఇందిరా దంపతులు చాదర్ఘాట్ వినాయక వీధిలో నివాసముంటున్నారు. వీరికి దివ్యశ్రీ, నవ్యశ్రీ, రమ్యశ్రీ 3 కుమార్తెలు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. గతంలో ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసిన యాదగిరి ఆ జీతంతో కుటుంబాన్ని పోషించేవాడు. ఇటీవల పక్షవాతం రావడంతో 5 ఏళ్లుగా మంచాన పడ్డాడు. కుటుంబ బాధ్యతలు భార్య ఇందిరపై పడ్డాయి. తండ్రి బాగోగులు చూసేందుకు కుమార్తెలు నవ్యశ్రీ, రమ్య చదువు మానేశారు. తల్లి ఇందిర జీహెచ్ఎంసీలో స్వీపర్గా పనిచేస్తూ వచ్చే 5,000తోనే ఇల్లు నెట్టుకొచ్చేది. సాఫీగా సాగుతున్న వారి జీవితంలో అనుకోని రోడ్డు ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. గత నెల 10న కోఠి సమీపంలో రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఇందిర తలకు, కాళ్లకు బలమైన గాయం కాగా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగానే పరిస్థితి విషమించి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నెల రోజులైనా ఢీకొట్టిన వాహనాన్ని ఇంకా గుర్తించలేకపోయారు. ఘటనాస్థలి వద్ద 15కు పైగా సీసీటీవీ కెమెరాలు ఉన్నా ఒక్కదానిలో రికార్డు కాకపోవడంతో దర్యాప్తులో పురోగతి లేకుండా పోయింది. ఇందిర మరణం వారి కుటుంబాన్ని రోడ్డున పడేసింది. తమలాంటి పరిస్థితి ఇంకెవ్వరికీ రావొద్దని చెబుతున్నారు. తమకు తల్లిని దూరం చేసిన వాడికి శిక్ష పడాలని కుమార్తెలు వేడుకుంటున్నారు. దాతలెవరైనా స్పందించి తమను ఆదుకోవాలని కన్నీటి పర్యంతమవుతున్నారు. డిసెంబర్ 10కి మార్నింగ్ 4:30కి యాక్సిడెంట్ అయింది. కానీ నాకు 5:10కి కాల్ చేశారు అంబులెన్స్ వాళ్ళు. ఉస్మానియా హాస్పిటల్లో అక్కడ డాక్టర్స్ అన్నారు, మా దగ్గర మిషన్స్ ఏం పనిచేయట్లేదు, మేము పట్టించుకోము అని చెప్పారు. ఇంకా అక్కడనే వాళ్ళని గంట సేపు రిక్వెస్ట్ చేసిన. అక్కడ గాంధీకి తీసుకెళ్ళినాక అక్కడ నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ అయినాక అప్పటికి ట్రీట్మెంట్ జరుగుతుంది. మా అమ్మ అప్పుడు బాగానే ఉండే, మాట్లాడుతుంది. దాని తర్వాత ఇంకో స్కానింగ్ తీయడానికి పైకి వెళ్తున్నాం, అప్పుడే చనిపోయిందని చెప్పారు డాక్టర్స్. ఇక్కడ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాము కానీ 1 మంత్ అయిపోతుంది, 1 మంత్ 3 డేస్ అవుతుంది ఇవాళకి. ఇంకా వాళ్ళు పోలీస్ వాళ్ళు ఒకటే చెప్తున్నారు, సీసీ కెమెరాలు పనిచేయట్లేదు అని చెప్తున్నారు. అప్పుడంటే మా మమ్మీ తెచ్చి పెట్టేది, ఇప్పుడు మా మమ్మీ లేదు, మాకు ఇంట్లో చాలా కష్టంగా ఉంది. కానీ యాక్సిడెంట్ చేసినా నేను ఎలాగైనా పట్టియాలి, ఖచ్చితంగా గవర్నమెంట్ మాకు హెల్ప్ చేయాల్సింది. మా డాడీకి కూడా హెల్త్ బాగాలేదు, మా మమ్మీ ఒక్కతో వేస్తే మేమందరం ఉంటుండే. మా అక్క హాస్పిటల్ ఉన్నప్పుడు మేము పోయి మాట్లాడినంతేగా మళ్ళీ తర్వాత మాట్లాడలేదు. మేము ఇంటికి రాలేదు, అక్క దగ్గరనే ఉండే. చాలా కష్టపడ్డాయి. ఆయన మమ్మీకి యాక్సిడెంట్ చేసిన ఆయనని పట్టుకోవాలంటే. నా భార్యకు ఇట్లా యాక్సిడెంట్ అయింది, నెల రోజులు కానీ వస్తుంది, ఎవరు పట్టించుకోవడం లేదు. పోలీసు వాళ్ళని అడిగితే కెమెరాలు పనిచేస్తలేవు అని చెప్తున్నారు. మా ఇంట్లో గడవడం లేదు. నేను చూస్తాను, నా ఆరోగ్యం మంచిగా లేదు. 2 ఆడపిల్లలే. ఆ ముక్కమ్మ సంపాదిస్తే మేము 4 తినాలి. గవర్నమెంట్ ఆదుకోవాలని అనుకుంటున్నాం. ఢీకొట్టిన వాహనం రాజస్థాన్లో ఉన్నట్లు సమాచారం ఉందన్న పోలీసులు ప్రత్యేక బృందాన్ని పంపుతామని తెలిపారు.